హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ముందు వీడియోలో గవ్వల కసోటి అని ఎలా చేసుకోవాలి అనేది చెప్పాను. అంటే ఒక్కొక్క పార్ట్ ఎలా చేసుకోవాలి అనేది. ఇప్పుడు అన్నిటినీ ఒకే దగ్గర ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది చెప్తానన్నమాట. అంటే సలకేని, జుమ్కీలని, అలాగే థ్రెడ్తోని డిజైన్ వేసాం కదా పూసలతోటి, అది ఎలా అటాచ్ చేసుకోవాలి, దియాని తీనాని ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మొత్తం చెప్తాను. మీరు ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. చూసారు కదా, ఇలా అయితే మొత్తం కసోటిని అయితే ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మొత్తం చెప్తాను. ఎలా హోల్స్ పెట్టాలి, దానికి థ్రెడ్ ఎలా అటాచ్ చేయాలి, వెనకాల జుమ్కీలు కనిపిస్తున్నాయి కదా 6 లేయర్స్వి, అది ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో మొత్తంలో చెప్తానన్నమాట. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మనం ఎలా అటాచ్ చేస్తున్నాము అనేది కూడా కనిపించకుండా అది ఎలా కవర్ చేసుకోవాలి, అది ఎలా స్టిచ్ చేయాలి, ఒకవేళ దానికి థ్రెడ్ కట్టినా కూడా కనిపించకూడదు, ఒకవేళ స్టిచ్చింగ్ ఎలా చేసినా కూడా కనిపించకూడదు అంటే ఈ వీడియోని అయితే మొత్తం అయితే చూసేయండి. నేను ముందు వీడియోస్లో అన్నిట్లో చెప్పానన్నమాట. నేను ప్లేలిస్ట్ పెడతాను, లేకపోతే లింక్ అని కామెంట్ చేయండి, నేను డైరెక్ట్గా లింక్ అని పెడతాను. లేకపోతే యూట్యూబ్లో అయినా, నా యూట్యూబ్ ఛానల్లో అయినా చూసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అనేది. కసోటియా మేకింగ్ వీడియో అయితే ఒక ప్లేలిస్ట్లో పెట్టానన్నమాట. ఆ ప్లేలిస్ట్లో వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. నా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటాయి, దాంట్లో వెళ్ళి అయితే చెక్అవుట్ చేయండి కసోటియా మేకింగ్కి. ఇప్పుడు మనము ఆల్రెడీ దియాని తీనాని అంటే రూపాయి బిళ్ళని ఎలా అటాచ్ చేసుకోవాలి క్లాత్ పైన, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా దానికి కూడా ఒక సపరేట్ వీడియో అయితే పెట్టాను, దాంట్లో అయితే చూసేయండి. ఇప్పుడు ఆ కసోటియాని సలకేని ఎలా అటాచ్ చేసుకోవాలి, అన్నీ ఒకే దగ్గర ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూపిస్తాను. మీరైతే ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ముందుగా అయితే ఈ దారాన్ని అయితే రెడీ చేసుకోవాలి. ఈ దారం ఎలా రెడీ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్పానన్నమాట ముందు వీడియోస్లో. మీకు ముందు వీడియోస్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే ఇదైతే లాస్ట్ పార్ట్ అనమాట కసోటియా మేకింగ్కి. సో ఇది ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది మాత్రమే చెప్తున్నాను. ఒక్కొక్క పార్ట్ని అది ముందే రెడీ చేసి అయితే పెట్టానన్నమాట. అది ఎలా చేశాను, ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది ఒక ప్లేలిస్ట్లో అయితే పెట్టాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో అయితే ఉంది, మీరు దాంట్లో వెళ్ళి చెక్అవుట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం దియాని తీనాని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ పైన కార్నర్కి అయితే కొంచెం స్పేస్ అయితే వదిలామన్నమాట. మీకు కూడా అప్పుడే చెప్పాను కొంచెం స్పేస్ అయితే వదలాలి అని. ఆ కార్నర్కి ఒక పాయింట్ పెట్టుకొని, అంటే ఇప్పుడు గవ్వల సైడ్ ఉన్న దానికైతే కింద వైపు గవ్వలు ఎక్కడైతే స్టిచ్చింగ్ చేసామో అక్కడ కింద వైపు అయితే మాత్రం హోల్స్ అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకు చేతికి కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, అలాగే కనిపించదు ఎలా కట్టుకున్నాము అనేది. సో ఆ కింద వైపు హోల్స్ పెట్టుకొని, ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొంచెం థ్రెడ్ ఉంటుంది కదా, ఆ లావుగా కనిపిస్తున్న థ్రెడ్ని మనం దాంట్లో హోల్స్లో అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం టఫ్ ప్రాసెస్ ఉంటుంది, అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే క్లాత్ అనేది మందంగా ఉంటుంది, అలాగే మనము కీలను అవి డిజైన్ వేస్తాం కదా చుట్టుపక్కల మొత్తం. సో అది దాంట్లో గుచ్చుకోవడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. అది హోల్లో పెట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, ఇది తప్ప మిగతావన్నీ చాలా ఈజీగానే ఉంటుంది. ఆ హోల్లో ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు మనం సంచులు, అంటే బియ్యం సంచులు కుడతాం కదా, ఆ సూది అయితే తీసుకోవాలి. ఆ సూదితోనే అయితేనే మనం ఆ దారాన్ని మాత్రం ఎక్కించగలము. సో అది ముందుగా మనము ఎక్కడైతే హోల్ పెట్టుకోవాలి అనుకుంటున్నామో అక్కడ మార్క్ చేసుకొని ఒక 2-3 సార్లు అయితే హోల్ అయితే పెట్టుకోవాలి. అక్కడ ఒక ప్లేస్లోనే హోల్స్ పెట్టుకొని ఆ దారాన్ని అయితే ఎక్కించుకోవాలి. ఆ దారం ఎంత లెంత్లో ఉండాలంటే మీ చెయ్యి ఎంత సైజులో ఉందో అంత సైజ్ అనమాట. లేకపోతే నార్మల్గా చెప్పాలంటే ఒక 10 ఇంచెస్ వరకు, అంటే కొలతలలో చెప్పాలంటే 10 ఇంచెస్ వరకు అయితే తీసుకోండి. అయితే మనకు నార్మల్గా ఒకవేళ లావైనా సన్నబడినా కూడా మనం టైట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో కొంచెం దారం అనేది కొంచెం పెద్దగా ఉండేటట్లయితే చూసుకోండి. ఇప్పుడు ఈ సలకి కనిపిస్తున్నాయి కదా, ఇది ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది కూడా నేను లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను, చెప్తున్నాను కదా, ప్లేలిస్ట్లో అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి, ఒకదానికొకటి అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ దాన్ని క్లాత్ పైన ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చెప్తాను. మనం ముందుగా అయితే హోల్స్ అయితే పెట్టి దారాన్ని అయితే ఎక్కించాం కదా, అలాగే ఇప్పుడు రెండు వైపులా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, అంటే పై భాగం వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలా, కింది భాగం వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలా అనేది చెప్తానన్నమాట. నేను రిఫరెన్స్ కోసం చూపించాను, నేను ఆల్రెడీ ఒకటైతే స్టిచ్చింగ్ చేసేసాను. సో ఇప్పుడు నేను ఇంకో దానిపైన ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చెప్తున్నాను చూడండి. ఇప్పుడు కార్నర్కి ఎక్కడైతే దారాన్ని అయితే
హోల్లో అయితే ఎక్కించామో అక్కడైతే ఇప్పుడు మనము గవ్వల సైడ్ కాకుండా కింద వైపు కాకుండా వన్ సైడ్ కీలం పెట్టుకున్నాం కదా, కింది వైపు అక్కడ మాత్రం మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సలకే అంటాం దాన్ని, గవ్వలతో చేశాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అది సలకే అని అంటాము. అక్కడ స్ట్రేట్గా అంటే ఆ పైన తల భాగం కనిపిస్తుంది, రౌండ్గా కనిపిస్తుంది కదా, అది పైన ఉండేటట్లయితే చూసుకోండి. పైన ఉండేటట్లు చూసుకున్న తర్వాత మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే చెప్పడం కంటే చూస్తేనే మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. సో మీరైతే ఇక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అలా మనము కింది వైపు కాకుండా అంటే గవ్వలు కింది వైపు కాకుండా పైన వైపు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను వీడియోలో. అలా పైన వైపు పెట్టుకుంటే మనకు కింద గవ్వలు అంటే సలకే అనేది కింద వైపు స్ట్రేట్గా ఉన్నట్టు కనిపిస్తాయి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. లేకపోతే మీరు 1కి 2 సార్లు చూసి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. చెప్పడం కంటే చూస్తేనే బాగా అర్థమవుతుంది కదా, అంటే స్టిచ్చింగ్ విధానం అంటున్నాను నేను. సో మీకు అర్థం అవ్వడానికి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే ఒకసారి మిస్టేక్ చేసామంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా, లేకపోతే వీడియోని 1కి 2 సార్లు చూడండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. 1కి 2 సార్లు చూసిన తర్వాతే మీరు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక మిస్టేక్ అయితే చేశానన్నమాట. నేను ఇది సెకండ్ టైం అయితే కుడుతున్నాను ఒకదానికి. నేను ఆల్రెడీ ఒకదానికి మిస్టేక్ చేశాను, మళ్ళీ ఇంకోసారి విప్పి మళ్ళీ స్టిచ్చింగ్ చేయాల్సి వచ్చింది. సో మీరు కూడా అలా కష్టపడకుండా మళ్ళీ మళ్ళీ కుట్టకుండా ఒకేసారి మంచిగా చూసుకొని ఎక్కడైతే స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ మంచిగా చూసి ఎక్కడ స్టిచ్చింగ్ చేయాలి అనేది పాయింట్ పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. మళ్ళీ మళ్ళీ కుట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మనము ఒకేసారి చాలా టైట్గా కట్టేస్తాము, అంటే కుట్టేస్తామన్నమాట. మళ్ళీ ఇంకోసారి విప్పకుండా అన్నట్టుగా కుట్టేస్తాము. మళ్ళీ ఒకలా రాంగ్గా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది, మళ్ళీ అలాగే డబల్ టైం అవుతుంది. కాబట్టి మీరు 1కి 2 సార్లు చూసి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి, ఎందుకంటే కసోటియా విధానం చాలా ఈజీగానే ఉంటుంది, కానీ మనం కొంచెం మిస్టేక్ చేస్తే మొత్తం పోతుందన్నమాట. ఆ విధంగా అయితే ఆలోచించి 1కి 2 సార్లు చూసి స్టిచ్చింగ్ చేసుకోండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ఒకసారి స్టిచ్చింగ్ చేసి మళ్ళీ విప్పి ఇంకోసారి అయితే స్టిచ్చింగ్ చేశానమాట. నేను అది రాంగ్ వైపు అనిపెట్టా. నేను రెండోసారి ఎందుకు కుట్టాల్సి వచ్చిందంటే అది పైన రౌండ్గా కనిపిస్తుంది కదా, పింక్ కలర్ది అంటే తెల్ల భాగం కనిపిస్తుంది కదా, నేను రివర్స్లో పెట్టి కుట్టేశానమాట. రివర్స్లో పెట్టి కుట్టడం వల్ల ఏమైందంటే మనం చేతికి కట్టుకున్నప్పుడు అది పైకి లేస్తుంది, అంటే పై వైపు రాంగ్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు పెద్ద సలికే అంటే ఓన్లీ గవ్వలతోనే ఉన్నాయి కదా, అది ముందుకు కనిపించాలి. కానీ నేను కుట్టిన విధానం ఏంటంటే వెనకాల జుంకీలు పెట్టాం కదా 3 లేయర్స్వి, అది నేను ముందు పెట్టేసి ఆ సలికే మాత్రం వెనుక భాగం వచ్చేటట్టు అయితే కుట్టేశానమాట. అది రాంగ్ అయిందనమాట. నేను మళ్ళీ ఇంకోసారి విప్పి స్టిచ్చింగ్ అయితే చేయాల్సి వచ్చింది. సో మీరు కూడా 1కి 2 సార్లు అంటే ఆ పెద్ద సలికి గవ్వలతో ఉన్నాయి కదా, అది ముందు వైపుకి వస్తుందా వెనుక వైపు భాగం వైపు వస్తుందా అనేది ఒకసారి చేతికి పెట్టుకున్న తర్వాతే, అంటే నార్మల్గా లూజ్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి, నార్మల్గా మీకు అర్థం అవ్వడానికి అలా లూజ్గా స్టిచ్చింగ్ చేసుకొని చూసుకోండి ఒకసారి హ్యాండ్స్కి ఎటువైపు వస్తున్నాయా అని. అంటే 3 లేయర్స్ భాగం ఉంది కదా, గవ్వలతో స్టిచ్చింగ్ చేస్తాం కదా 3 లేయర్స్వి, అది వెనక వైపు వచ్చేటట్టు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సలకే అంటే ఓన్లీ గవ్వలతోనే స్టిచ్చింగ్ చేసాం కదా 2, అవి ముందుకి రావాలన్నమాట. అలా స్టిచ్చింగ్ చేసుకుంటేనే మనకు కసోటి అనేది రెడీ అవుతుంది. అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము చాలా టైట్గా అయితే స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఎంత గుంజాలంటే మీకు ఎంత బలం ఉందో అంత టైట్గా అయితే గుంజాలి. ఇంకొకటి, మనం ఏ దారంతోనైతే స్టిచ్చింగ్ చేస్తున్నామో ఆ దారం అయితే చాలా గట్టిగా ఉండాలి. మీకు ఆల్రెడీ ముందు చాలా వీడియోస్లో అయితే చెప్పారనమాట ఆ దారం గురించి. సో ఒకవేళ మీకు ఆ దారం దొరకకపోతే ఏదైనా దారం తీసుకున్నప్పుడు దానికి 1కి 2 లేయర్ అంటే 3 లేయర్ లాగా సూదిలో ఎక్కించుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోండి. ఎందుకంటే అది మనం చేతికి కసోటి అని వేసుకున్నప్పుడు ఫర్ సపోజ్ దేంట్లో అయినా ఇరికించుకున్నప్పుడు అది తెగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మనం టైట్గా గుంజుతాము. లేకపోతే మన హ్యాండ్స్ అటు ఇటు కదిలించినప్పుడు అది జారిపోకుండా ఉండడానికి చాలా టైట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకా చూపించాను కదా, ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట.
నేను రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను, ఆల్రెడీ చూసారు కదా. ఇప్పుడు ఎలా అంటే పెద్ద సలికి ఉన్నాయి కదా, గవ్వలతోటి ఉన్నాయి కదా, అవి ముందుగా వచ్చేటట్లు గవ్వల సైడ్ అంటే పైన దియాని తీనాని కనిపిస్తున్నాయి కదా, ఆ వైపు మాత్రం 3 లేయర్స్ గవ్వల డిజైన్ ఉంది కదా, అది వెనకల వైపు రావాలన్నమాట. అలా వస్తే మనకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసామన్నట్టుగా ఉంటుంది. మీకు వీడియో అర్థం అవ్వకపోతే, అంటే నేను చెప్పే విధానం అర్థం అవ్వకపోతే 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి, ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇప్పుడు అని. ఇప్పుడు మనం ముందుగా రెండిట్లో ఒకటే దారం ఎక్కించుకున్నాం కదా, అంటే 10 లేయర్స్లో అయితే ఒకటే దారం ఎక్కించుకోవాలి రెండిట్లో. సో ఆ దారాన్ని ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు కార్నర్కి అది ఆల్రెడీ చుట్టి వేసాం, కానీ చూడడానికి అంత మంచిగా కనిపించట్లేదు కదా. సో అక్కడ మనము థ్రెడ్తోనైతే డిజైన్ వేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్తో డిజైన్ ఎలా వేసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఇప్పుడు లాస్ట్ కార్నర్కి ఒక దారాన్ని తీసుకొని, మనం ఏ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు, ఏ కలర్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు, కానీ వైట్ కాకుండా డిఫరెంట్ కలర్ అయితే తీసుకోండి. అప్పుడే మనకు చూడడానికి కొంచెం బాగుంటుందన్నమాట, వేసుకునేటప్పుడు కట్టేటప్పుడు అయినా సరే. సో వేరే కలర్తోని ఇప్పుడు మొత్తం దాన్ని ఒకటి రౌండ్ బాల్ లాగా ఆ కార్నర్కి చుట్టుకొని దాన్ని ఇప్పుడు వైట్ కలర్ మొత్తం కనిపించకుండా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ విధానం చూసినా కూడా అర్థం కాలేదంటే కొంచెం స్లో మోషన్లో పెట్టి, లేకపోతే 1కి 2 సార్లు చూసి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చుట్టి మొత్తం ఆ వైట్ కలర్ థ్రెడ్ అనేది, ఆ బాల్ అనేది కనిపించకుండా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు నాకు, గండోపుల్యాని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది. అంటే గండోపుల్యాని మొత్తం అది క్లాత్ పైన కాకుండా ఆ గాలా ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది, ఎలా కుట్టాలి అనేది చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సారీ అండి, నేను దానికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే నాకు టైం కుదరట్లేదు ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఎప్పుడు స్టిచ్చింగ్ చేయాలి అనేది. సో కంపల్సరీ పెడతాను, కానీ దానికి కొంచెం టైం పడుతుంది. ఎప్పుడు పెడతానో కూడా నాకు తెలియదు. టైం కుదిరినప్పుడల్లా ఆ స్టిచ్చింగ్ చేసి అయితే వీడియో కంపల్సరీ అయితే పెడతానమాట. ఏమనుకోకండి, దానికి కొంచెం టైం పట్టేలానే ఉంది, కానీ కంపల్సరీగా అయితే పెడతాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు గ్రీన్ కలర్ తోటి అయితే మొత్తం అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు గ్రీన్ కలర్ కాకుండా వేరే బ్లూ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, పింక్ కలర్ కానీ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలా మొత్తం వైట్ కలర్ కనిపిస్తున్న బాల్ లాగా ఉంది కదా, అది మొత్తం కలర్ థ్రెడ్తోనైతే ఫిల్ చేసుకోవాలి. అలా మొత్తం కలర్ థ్రెడ్తో ఫిల్ చేసుకున్న తర్వాత దాని చుట్టూ మళ్ళీ అది నార్మల్గా ఉంటే బాగుండదు కదా అని దాని చుట్టూ అయితే పూసలు కూడా స్టిచ్చింగ్ చేస్తాను. ఎలా స్టిచ్చింగ్ చేస్తాను అనేది లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ ఇంకొకటి, నేను కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఇంకా చాలామంది ఏంటంటే మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి అని కామెంట్ చేస్తున్నారు. అది ఇంకా మీ ఊర్లలో ఉంటుంది కదా బంజారా మార్కెట్, అంటే ఆ రోజే ఒక రోజు పెట్టుకుంటారు కదా బంజారావి డ్రెస్సెస్వి మెటీరియల్వి. లేకపోతే మీషోలో కూడా ఉన్నాయి మిర్రర్స్, అలాగే పూసలు, గవ్వలు కూడా ఉన్నాయి. కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు వీలైతే కొనుక్కోండి. దాంట్లో మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది నేను కన్ఫామ్గా చెప్పలేను, ఎందుకంటే నేను కూడా బయట నుంచి తెచ్చుకుంటాను. ఇంకా నేనైతే హైదరాబాద్ నుంచి అయితే తెచ్చుకున్నాను, అంటే కోటి ఉంటుంది కదా మదీనా సైడ్, అక్కడ నుంచి అయితే తెచ్చానమాట. సో మీకు ఒకవేళ వీలైతే ఒకవేళ గూగుల్ మ్యాప్లో వెళ్ళి సెర్చ్ చేసి వెళ్ళి తీసుకోవచ్చు. దాని అడ్రస్ అంతా నాకు కన్ఫామ్గా తెలియదు, ఒకవేళ తెలిస్తే నేను కంపల్సరీ వీడియో అయితే పెడతానమాట ఆ అడ్రస్ గురించి. సో మీకు ఒకవేళ మెటీరియల్స్ కావాలంటే మీషోలో ఉన్నాయి, అంటే ఆన్లైన్లో ఉన్నాయి మీషోలో మిర్రర్స్, నేను సెర్చ్ చేశాను. ఒకవేళ మీకు లింక్స్ కావాలంటే చెప్పండి, నేను లింక్స్ అయినా పంపిస్తాను. ఇలా ఇప్పుడు ఇంకో దానికి కూడా సేమ్ అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి, అంటే రెండు వైపులా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన పూసలు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఇప్పుడు పూసలు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక దారాన్ని, అంటే నేను గ్రీన్ కలర్ దారంలోనే అయితే ఎక్కిస్తున్నాను అనమాట. నేను ముందు ఏం చేసేదాన్ని అంటే వైట్ కలర్ థ్రెడ్తోని ముందే పూసలన్నీ ఎక్కించి ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసేదాన్ని. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను కాబట్టి గ్రీన్ కలర్ థ్రెడ్లో ఒకేసారి ఆ రౌండ్కి ఎంత అయితే సరిపోతుంది, అంటే ఆ చిన్న బాల్ ఉంటుంది కదా దానికి ఎంత అయితే సరిపోతుందో అంత పూసనైతే ఎక్కించుకోవాలన్నమాట. ఇంకొకటి, సూది అయితే కొంచెం సన్నగానే ఉండాలి, సూది మందంగా ఉంటే రాదనమాట. అంటే పూసలు ఎక్కించుకునే సూది ఉంటుంది కదా ఒకటి, ఆ సూదిలోకి అయితే ఎక్కించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఆ బాల్, అంటే అది మనం గ్రీన్ కలర్తో కవర్ చేసాం కదా, ఎంత అయితే ఉంటుందో అంత అయితే
పూసనైతే ముందైతే ఎక్కించుకోవాలి. ఒకవేళ మీకు పూసలు కావాలంటే కూడా మీషోలో ఉన్నాయి, నేను చూసానన్నమాట ఆన్లైన్లో. ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి, మీకు వీలైతే తీసుకోండి దాంట్లో నుంచో. అలా ఒక్కొక్క దాన్ని మొత్తం రౌండ్ బాల్ మొత్తం పూసలు ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు 2 పూసలని డివైడ్ చేసుకొని దాని మిడిల్ నుంచి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందు ఆ రౌండ్ మొత్తం కవర్ చేసి, ఇప్పుడు మనం రౌండ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ బాల్ నుంచి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకే మధ్య మధ్యలో ఒక్కొక్క స్టిచ్చింగ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చెప్తాను ఇప్పుడు ఎలా కుట్టుకోవాలి అనేది. మధ్య మధ్యలో అంటే రెండు పూసల్ని డివైడ్ చేసుకోవాలి. ఆ డివైడ్ చేసుకున్న మధ్యలో నుంచి దారం పెట్టి సూది అయితే గుచ్చి స్టిచ్చింగ్ చేసుకోవాలి, అంటే కుట్టుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగైతే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇంకా మీకు బంజారాకి సంబంధించిన ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ వీడియోనా పెట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్పాను. ఇంకొకటి, ఇంకా బంజారా కాళీ అని అంటాం కదా, డ్రెస్ బ్లౌజ్ లాగా ఉంటుంది కదా కాళీ, అది నేను కూడా అది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, కాటన్ క్లాత్తో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, పాలిస్టర్తో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అనేది కూడా నా ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి మీకు కావాలంటే. ఇంకా మిర్రర్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అంటే స్క్వేర్ షేప్లో ఉన్న మిర్రర్ని ఎలా చేసుకోవాలి, సర్క్యూట్ షేప్లో ఉన్న మిర్రర్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా ప్లేలిస్ట్లో పెట్టాను. ఒకసారి మీకు కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి, చాలా ఈజీగానే ఉంటుంది. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది. సో మీరు ఒకసారి ప్లేలిస్ట్లో వెళ్ళి చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎవరికి ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసిన వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటారనమాట. ఇప్పుడు బంజారా డ్రెస్ కాస్ట్ బయట అయితే చాలా ఉంది, మనం బయట కొనుక్కోవాలి అంటే. అదే మనం తక్కువ అమౌంట్లో ఇంట్లోనే కుట్టుకోవచ్చు, కానీ దానికి కొంచెం మాత్రం టైం టేకింగ్ ఉంటుందన్నమాట. ఒకేసారి అయితే స్టిచ్చింగ్ చేసుకోలేము మనము, దానికైతే కొంచెం టైం అయితే పడుతుంది స్టిచ్చింగ్ చేయడానికి. కానీ మనం ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకుంటే కొంచెం పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, సో మనకి తెలుస్తుంది ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటాము అనేది. ఎందుకంటే ప్రతిసారి అయితే స్టిచ్చింగ్ చేసుకోలేము, ఒకటేసారి స్టిచ్చింగ్ చేసుకొని అయితే పెట్టుకుంటాం అన్నమాట. సో మీకు నేర్చుకోవాలని ఉంటే ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు యూట్యూబ్లో వెళ్ళి డాటర్ ఆఫ్ లింగియా ఛానల్ అని కొడితే మీకు యూట్యూబ్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ నాదే వీడియో కనిపిస్తుంది, సో దాంట్లో వెళ్ళి అయితే చెక్అవుట్ చేయండి ఒకసారి. చాలామంది అనుకుంటారు కొంచెం కష్టంగానే ఉంటుంది అనుకుంటారు, కానీ మీకు స్టిచ్చింగ్ చేసి అలవాటు అయ్యే కొద్దీ మీరే ఫాస్ట్గా అయితే కుట్టేస్తారు. చూసారు కదా, ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా అయితే వచ్చింది కసోటియా మొత్తం. చూసారు కదా, ఇలాగైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకా కసోటియా అయితే మేకింగ్ అయితే అయిపోయిందనమాట. మీకు ఇంకా బంజారాకి సంబంధించిన ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.